Hi friends, welcome to SJ Tutorials Daily Current Affairs. సో మెయిన్ కరెంట్ అఫైర్స్ బిట్స్లోకి వెళ్ళే ముందు మీ ముందు ఇప్పుడు రెండు క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఏవైతే రెండు క్వశ్చన్స్ని డైలీ మేము బిగినింగ్లో ఇస్తున్నామో ఇవి కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్సే. వీటికి ఆన్సర్ని మీరు తెలిసినా తెలియకపోయినా, అంటే తెలిస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే దాని గురించి మీరు సెర్చ్ చేయండి. దాని ద్వారా మీరు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రెండు అదనపు బిట్లను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు ఈరోజు ఇవ్వబడిన రెండు క్వశ్చన్స్ని ఒకసారి చూస్తే, వీటిల్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి అత్యధికంగా HIV బాధితులు ఏ దేశంలో ఉన్నారు, ఇది మొదటి క్వశ్చన్. సో నిన్న అంటే December 1st ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం కాబట్టి దాని సందర్భంగా ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అలాగే రెండో క్వశ్చన్ వచ్చేసి నూతన చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్గా బాధ్యతలు ఎవరు స్వీకరించారు, ఇది కూడా December 1నే జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన రెండు క్వశ్చన్స్ని తప్పకుండా మీరు తెలుసుకొని మరి ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఎనీహౌ ఇప్పుడు ఈరోజు ఉన్న మెయిన్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో చూడండి, నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు. సో చూడండి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి: December 1, December 2, December 3, December 4. వీటిల్లో రైట్ ఆన్సర్ వచ్చేసి December 2, అంటే ఈరోజే. సో ఈరోజే ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. అయితే దీనికి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. సో దాంట్లో ఎవరైతే రచయిత ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాంట్లో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ని కనుక మనం కవర్ చేస్తే, మన దేశంలో ఇప్పటి వరకు మన ఉన్న లెక్కల ప్రకారం దాదాపు 15 లక్షల స్కూల్స్ ఉన్నాయి. కానీ ఆ స్కూల్స్లలో కేవలం 39% మాత్రమే కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే 22% ఆఫ్ స్కూల్స్లలో మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉంది. చూడండి, 32% ఆఫ్ స్కూల్స్లో మాత్రమే కంప్యూటర్లు ఉంటే 22% ఆఫ్ స్కూల్స్లో మాత్రమే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది. సో ఇది చూడండి, ఎంత కంప్యూటర్ లిటరసీలో మనం ఎంత వెనుకబడి ఉన్నామనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఇక మనం మన తెలుగు రాష్ట్రాల్లో కనుక ఒకసారి చూస్తే, ఏపీ అండ్ తెలంగాణ కనుక మనం ఒకసారి చూసుకుంటే, టోటల్ తెలంగాణ ఏపీలో 36%, కేవలం 36% ఆఫ్ స్కూల్స్లో మాత్రమే మనకు ఇక్కడ కంప్యూటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక తెలంగాణలో చూస్తే కేవలం 21% స్కూల్స్లో మాత్రమే ఇంటర్నెట్ టెక్నాలజీ ఉంటే, అండ్ ఏపీలో 23% మాత్రమే ఉంది. ఓకే, అంటే తెలుగు స్టేట్స్ కూడా కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో స్కూల్స్లో, అలాగే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. అయితే దేశంలో అన్ని స్కూల్స్ ఇలానే ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో అంటే లేదు. 2 రాష్ట్రాలు మాత్రం చాలా అడ్వాన్స్ లెవెల్లో 90% స్కూల్స్లలో కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇస్తూ స్టూడెంట్స్ని టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడ్ నడిపిస్తున్నాయి. ఆ 2 రాష్ట్రాలే ఒకటి ఢిల్లీ అవుతే రెండోది కేరళ. గుర్తుంచుకోండి, ఒకటి ఢిల్లీ, కేరళ. 90% స్కూల్స్లో అక్కడ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఇది ఆ 2 రాష్ట్రాలు కొంచెం ముందంజలో ఉన్నాయని చెప్పుకోవడానికి మంచి ఉదాహరణ. ఏ రాష్ట్రంలో అయితే ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే ఉండడానికి ముఖ్య కారణం వచ్చేసి, చాలా విషయాల్లో మనం గమనించవచ్చు, కేరళ మనకు సామాజిక అంశాల్లో చాలా వరకు కేరళ అనేది చాలా ముందుంటుంది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే. అలాగే ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్, ఎవరైతే సీఎం ఉన్నారో కేజ్రీవాల్, విద్యా వైద్యం పైన చాలా ఎక్కువగా వాళ్ళ బడ్జెట్ నుండి ఖర్చు చేస్తున్నారు. సో ఈ సంగతి కూడా మనకు తెలిసిన విషయమే. అందువల్ల ఈ 2 రాష్ట్రాలు ముందున్నాయి. అండ్ లిటరసీ రేట్ని, అంటే ఈ కంప్యూటర్ లిటరసీ రేట్ని ఎక్కువగా జనాల్లో పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ డిజిటల్ అక్షరాస్యత మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రతి సంవత్సరం ఎక్కువ మందికి ఈ డిజిటల్ లిటరసీని అలవాటు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు మనం డిజిటల్ లిటరసీని ఎందుకు అలవాటు చేసుకోవాలి, అంత అవసరం ఏముంది? డిజిటల్ లిటరసీ అనేది చాలా అవసరం ప్రస్తుత ప్రపంచంలో. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం మన దేశంలో కంప్యూటర్స్ వాడకం అనేది మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంటర్నెట్ టెక్నాలజీ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, గత 10 సంవత్సరాల నుంచి మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కువగా వాడకం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మనీ ట్రాన్సాక్షన్స్ కూడా అన్ని మొబైల్స్ ద్వారానే చేస్తున్నాం. అండ్ ఈ మధ్యలో కరోనా వల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగింది. సో ముఖ్యంగా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఈ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల
చాలామంది అమాయకులు సైబర్ నేరగాళ్ళ వలలో పడి వాళ్ళ డబ్బుల్ని కోల్పోతున్నారు. సో ఇలాంటి డిజిటల్ లిటరసీ పైన ఎక్కువగా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చినప్పుడు ఇలాంటి నేరాలలో వాళ్ళు ట్రాప్ అవ్వరు. సో అది కావద్దు అంటే డిజిటల్ లిటరసీ ఎక్కువగా తెలిసి ఉండాలి. స్కూల్ లెవెల్లో ఉండే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్లో ఒక పార్ట్ లాగా అలవాటు చేసి డిజిటల్ లిటరసీని వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు ఎప్పుడైతే అడల్ట్స్ అవుతారో అప్పటి నుంచి డిజిటల్ సిస్టంలో జరిగే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది. అండ్ అది అవసరం కూడా. ప్రపంచానికి సమానంగా పోటీ పడాలంటే డిజిటల్ లెవెల్లో స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. వీలైతే మీరు ఒకసారి ఈనాడు పేపర్లో వచ్చిన డిజిటల్ అభ్యసనంతో మెరుగైన భవిత అనే ఒక ఆర్టికల్ని చదవండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే, ఎనీహౌ ఇది ఈ క్వశ్చన్ యొక్క సారాంశం. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో చూడండి, సెకండ్ క్వశ్చన్లో పాయింట్ ఏ, ఇది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా ఉందని చెప్పొచ్చు. ఇది మనం పాలిటీ కింద మీరు కన్సిడర్ చేసుకోండి. పాలిటీ సబ్జెక్ట్ కింద కనుక మీరు ఒకసారి కన్సిడర్ చేసుకుంటే చూడండి, పాయింట్ ఏ చూద్దాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి రోజు అయిన ఆగస్టు 11న సరైన ప్రవర్తనతో నడుచుకోనందుకు గాను 12 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. సో ఈ ఫస్ట్ పాయింట్ మీనింగ్ వచ్చేసి వర్షాకాల సమావేశాలు ఆల్రెడీ జరిగాయండి, అయిపోయింది. అయితే ఆ వర్షాకాల సమావేశాలు చివరి రోజు ఏదంటే ఆగస్టు 11. ఆ రోజున రాజ్యసభలో కొంతమంది ఎంపీలు ప్రవర్తన సరిగా లేదు, వాళ్ళు ప్రవర్తన అక్కడ హౌస్లో సరిగా లేదన్న కారణం చేత వాళ్ళను అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది పార్లమెంట్ నుంచి. అంటే రాజ్యసభ ఎంపీలు వీళ్ళందరూ. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి రాజ్యసభ నిబంధన 256 ప్రకారం ఒకేసారి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం భారత పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి. ఓకే, చూడండి, 256 నిబంధన అంటే రాజ్యసభ రూల్స్. ఇది ఆర్టికల్ కాదు, రాజ్యసభలో సభ ఎలా నడవాలి అనే దానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో 256 అనేది ఒక రూల్. ఆ రూల్ ఏం చెప్తుందంటే పార్లమెంట్లో రాజ్యసభలో ఉన్న సభ్యులు అంటే ఎంపీలు ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని సస్పెండ్ చేసే అధికారం రాజ్యసభకు ఉంటుంది అనేది ఇక్కడ సారాంశం. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు వాస్తవాలా కాదా అని చూస్తే 2 వాస్తవాలే, ఈ 2 జరిగినాయి. కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఈ 12 మంది ఎంపీలు ఉన్నారో వీళ్ళు ప్రవర్తన సరిగా లేకుండా ఉంది గడిచిన అంటే అయిపోయిన వర్షాకాల సమావేశంలో. అయితే దానికి పనిష్మెంట్గా వాళ్ళని ఈ శీతాకాల సమావేశాలు మొత్తం బహిష్కరించారు, అంటే సస్పెండ్ చేశారనమాట. ఇది ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం. వీళ్ళంతా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళే. దీనిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఓకే, సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి 2 సరైనవే. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తా. వీళ్ళను సస్పెండ్ డైరెక్ట్గా చేసే అధికారం రాజ్యసభ చైర్మన్కి ఉండదు. రాజ్యసభ చైర్మన్ కేవలం వాళ్ళ నేమ్స్ని సిఫారసు చేస్తాడు. అంటే ఎవరినైతే సస్పెండ్ చేయాలనుకున్నాడో ఆ నేమ్స్ని సిఫారసు ఎవరికి చేస్తాడు, ఎవరికి చెప్తాడు ఆ నేమ్స్ అంటే పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ అని ఒక మినిస్టర్ ఉంటారు, వాళ్లకు మాత్రమే అధికారం ఉంటుంది వీళ్ళని సస్పెండ్ చేసే అధికారం. సో ఆ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్కి చెప్తే తనకున్న అధికారాన్ని ప్రకారం వీళ్ళని సస్పెండ్ చేశాడనమాట. మరి ఆ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం అంటే ప్రహ్లాద్ జోషి. గుర్తుంచుకోండి, ఇదే ఆయన ఇమేజ్. ప్రహ్లాద్ జోషి ఈజ్ ద ప్రెజెంట్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. ఓకే, గుర్తుంచుకోండి అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్లో. ఇక్కడ మీకు పాలిటీ కింద చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. సో చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇది ఈరోజు పేపర్లో వచ్చిన ఒక మంచి రిపోర్ట్. ఇది చాలా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అంశం కింద తీసుకోవచ్చు. అంటే ఇది ఒక రిపోర్ట్. సరే చూద్దాం, మొత్తం క్వశ్చన్ అయితే చూడండి ఒకసారి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనే సంస్థ రూపొందించిన వరల్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ 2021 రిపోర్ట్ ప్రకారం కింది అంశాలలో సరి కాని అంశాన్ని గుర్తించండి అన్నాడు. అంటే కింద 4 ఆప్షన్స్లో ఈ రిపోర్ట్కి సంబంధం లేని ఒక పాయింట్ ఉంది, దాన్ని గుర్తించాలి. అంటే 3 ఆ రిపోర్ట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఆ రిపోర్ట్కి సంబంధించిన పాయింట్స్ ఏవి కాదో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏ చూస్తే ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం
టెల్ అవీవ్ అని చెప్తున్నారు. టెల్ అవీవ్ ఇది ఎక్కడ ఉందంట? ఇజ్రాయెల్లో ఉంది. చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అత్యంత ఖరీదైన నగరం ఇది 2021లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం. ఓకే, అండ్ చౌకైన నగరం. చౌక అంటే అక్కడ బతకడానికి చాలా తక్కువ డబ్బులు ఉంటే సరిపోయిద్ది. అలాంటి దేశం ఏది? సిరియా దేశంలో ఉన్న డమాస్కస్. ఓకే, ఇది డమాస్కస్ అనే నగరం. ఓకే, డమాస్కస్ అనే నగరం. దాని తర్వాత పాయింట్ సి చూడండి, పెట్రోల్ ప్రైసెస్ అత్యంత ఎక్కువగా ఉన్న నగరం హాంకాంగ్. తెలుసు కదా, హాంకాంగ్లో $2.5 అంటే ఇది ఆల్మోస్ట్ 180 రూపీస్కి దగ్గరగా ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో 180 రూపీస్కి దగ్గరగా ఉంటుంది. ఓకే, సో మన ఇండియాలోనే పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి చాలా ఆసక్తికరమైన విషయం, హాంకాంగ్లో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 180 రూపాయలు. అండ్ నాలుగో పాయింట్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. సో ఈ 4 పాయింట్స్లో ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ అనే సంస్థ ఇచ్చిన రిపోర్ట్లో లేని అంశం ఏది అనేది కనుక మనం చూస్తే, ఇక్కడ ఉన్న రైట్ ఆన్సర్ వచ్చేసి మీరు ఇప్పటికీ గెస్ చేసి ఉంటారు. ఈరోజు చూసుకుంటే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అనే అంశం మాత్రం ఈ రిపోర్ట్లో లేదు. మిగతా 3 రిపోర్ట్స్ మనకు సరి అయినవే. సో గుర్తుంచుకోండి, కాస్ట్ ఎక్కువగా, అంటే అక్కడ బతకడానికి చాలా ఎక్కువ డబ్బులు కావాలి, అలాంటి సిటీ టెల్ అవీవ్. చౌకైన నగరం డమాస్కస్. మరి ఈ లిస్ట్లో ఇండియాకి సంబంధించిన ఏ నగరానికి చోటు దక్కలేదా అంటే దక్కింది. గుజరాత్లోని ఒక ఏదైతే సిటీ ఉందో గాంధీనగర్ సిటీకి చౌకైన నగరంలో 7వ స్థానం దక్కింది. చౌకైన నగరంలో 7వ స్థానం అనేది మనకి ఇక్కడ గాంధీనగర్ కాదు, గుజరాత్లో అహ్మదాబాద్. ఓకే, అహ్మదాబాద్ అనే నగరానికి 7వ స్థానం. అహ్మదాబాద్. ఓకే, అహ్మదాబాద్ అనే నగరానికి చౌకైన నగరంలో 7వ స్థానం దక్కింది. ఓకే, ఇది మాత్రమే ఇండియాకి అక్కడ వచ్చిన స్థానం, మిగతాది ఏది లేదు. కాబట్టి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. అంటే రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ ఆ లిస్ట్లో లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నేను మన 4th క్వశ్చన్లోకి వెళ్ళే ముందు నేను నిన్న 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే, 2 క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్కి కొంతమంది రిప్లై ఇచ్చారు, భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ అని. అయితే ఫస్ట్ క్వశ్చన్ని మాత్రం మీరు చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్లో ఇక్కడ 14-15 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయలని ఇప్పటి వరకు, అంటే 2015 నుండి ఇప్పటి వరకు కేటాయించారు అనే దానికి సరి అయిన సమాధానం అక్షరాల 8,587.29 కోట్లు. ఓకే, 8,587.29 కోట్లు. సో దీన్ని మనం రఫ్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫైనల్గా మనం ఒకసారి అర్థం చేసుకుంటే సింపుల్గా 8,587 కోట్లుగా తీసుకోవచ్చు. 8,587 కోట్ల రౌండ్ ఫిగర్ కోసం తీసుకోవచ్చు. ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చారనమాట. సో ఇన్ని కోట్ల రూపాయలు మనకు 14వ ఆర్థిక సంఘం నుంచి కొంత దాదాపు 5,000 కోట్ల వరకు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం వచ్చాయి. అలాగే మిగిలిన అమౌంట్ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు వచ్చాయన్నమాట. సో ఇది ఎందుకు ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్లో ఇది నిన్నటి పేపర్లో వచ్చిందనమాట. నిన్నటి పేపర్లో వచ్చిన టాపిక్. సో నిన్న కాదు, మొన్నటి దాంట్లో వచ్చింది. నిన్న క్వశ్చన్ ఇచ్చా కదా. సో ఇది మనం కరెంట్ అఫైర్స్ నుండి జీకే లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే, ఈ 14-15 ఆర్థిక సంఘం ఏదైతే ఉందో ఈ రెండింటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసి ఉండాలి. వీటిపైన కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మనకు జీకే క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. అలాగే ఇక్కడ మనకు ఏమంటున్నారు, స్థానిక సంస్థలు అంటున్నారు. అంటే గ్రామీణ స్థానిక సంస్థలు అంటే మనకు 73 and 74 అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం పంచాయతీలు అండ్ అలాగే మున్సిపాలిటీ కార్పొరేషన్లు రాబడ్డాయి. కాబట్టి వాటిని ఈ టాపిక్ని బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ నుండి మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. సో మనం ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చిన టాపిక్కి లింకప్గా ఉన్న బ్యాకప్ చూసుకోవాలి. సో అప్పుడు మీకు దాని నుండి క్వశ్చన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్స్లో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇది ఆన్సర్ దీనికి. ఎనీహౌ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4th క్వశ్చన్. ఇది కూడా ఈరోజు వచ్చిన రిపోర్ట్. ఇది
రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు 2021 బడ్జెట్ కేటాయింపులపై ఓ అధ్యయనం పేరిట డిసెంబర్ 1న ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలో ఏ రాష్ట్రం తమ బడ్జెట్లో వైద్యం కోసం, విద్య కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది. చూడండి, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో వేరే బిట్లో దీనికి రిలేటెడ్గా ఢిల్లీలో ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి. సో అలాంటి బిట్టే. డిసెంబర్ 1న నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు ఏం అనాలిసిస్ చేశారంటే మన దేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర బడ్జెట్ల నుండి ఎక్కువగా విద్య కోసం, వైద్య కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏది అనేది చూస్తే ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ అండి. ఢిల్లీ ఉంటే దాదాపు వాళ్ళ బడ్జెట్లో 14.4%, అలాగే విద్య కోసం చూసుకుంటే 22.8%ని వాళ్ళ టోటల్ బడ్జెట్ నుండి ఖర్చు చేస్తున్నారనమాట. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి అప్రోచ్ అని చెప్పాలి. అందుకే ఆ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది చాలా ముందంజలో ఉంది. గవర్నమెంట్ స్కూల్స్కి చాలా మంచి ఆదరణ కూడా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మన ప్రభుత్వం విద్య కోసం, వైద్య కోసం ఎంత ఖర్చు పెడుతుంది, లాస్ట్ బడ్జెట్లో ఎంత ఖర్చు పెట్టింది అనే ఒకసారి చూస్తే లాస్ట్ బడ్జెట్లో అంటే 21-22 బడ్జెట్లో వైద్యానికి కేవలం 2.5% మాత్రమే ఖర్చు కేటాయించింది. అలాగే విద్య కోసం 5.9 మాత్రమే. చూడండి, 5.9 అనేది విద్య కోసం అంటే ఎడ్యుకేషన్ కోసం, ఇది హెల్త్ కోసం. సో కంపేర్ టు ఢిల్లీ ఇది చాలా తక్కువ. అయితే మన తెలంగాణలో తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత 2014-15 ఆ బడ్జెట్లో 11% తెలంగాణ ప్రభుత్వం దేనికోసం ఖర్చు పెట్టిందంటే విద్య కోసం ఖర్చు పెట్టింది. కానీ తర్వాత తగ్గుతూ వచ్చింది. సో ఓవరాల్గా తెలంగాణ గ్రాఫ్ చూసుకుంటే విద్య, వైద్యం కోసం ఖర్చు పెడుతుంది చాలా తక్కువ అని చెప్పచ్చు. ఓకే, సో ఢిల్లీ మాత్రం టాప్లో ఉంది. ఓకే, ఎనీహౌ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి 5th క్వశ్చన్ చూస్తే ఇది కూడా రిపోర్ట్ 2 days బ్యాక్ అంటే నిన్న వచ్చిన రిపోర్ట్, నిన్న హిందూ పేపర్లో వచ్చిన ఒక రిపోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకిది. సో కరెంట్ ఇష్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది ఎగ్జామ్లో అనేది ఎంత వాస్తవమో, ఇది మనం ఒక దేశంలో ఉన్న పరిస్థితి తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి మనకు నాలెడ్జ్ బేస్లో కూడా. చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి. యాక్సిడెంట్ డెత్ అండ్ సూసైడ్ రిపోర్ట్ 2020 ప్రకారం ఇండియాలో ఆత్మహత్యలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో చేసుకున్నారు? చూడండి, 2020లో ఆత్మహత్యలు. ఈ ఆత్మహత్యలు అంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఇప్పుడు మనకు ఆత్మహత్యలు అంటే వెంటనే గుర్తొచ్చేది ఎవరు? రైతులు. కానీ ఇక్కడ రైతులు మాత్రమే కాకుండా మహిళలు కూడా, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో చనిపోయే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది వ్యసనాలకు అలవాటై డ్రగ్స్, లిక్కర్ లాంటి వాటికి అలవాటై వాటి వల్ల కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు, సో స్టూడెంట్స్ కావచ్చు, ఇలా అందరూ అలాంటివన్నీ కలుపుకొని తీసుకుంటే ఎక్కువగా సూసైడ్స్ జరిగిన రాష్ట్రం ఏది అంటే మన దేశంలో మహారాష్ట్ర అండి. మహారాష్ట్రలో ఎక్కువ మంది చనిపోయారనమాట మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. సో ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో కనుక మనం ఒకసారి చూసుకుంటే 2020లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 1,53,052 మంది అండి. మొత్తం 1,53,052 మంది 2020లో చనిపోయారు. ఈ సూసైడ్స్ రేట్స్ 2019 కంటే ఎక్కువ, 10% ఎక్కువ. 2019లో రికార్డ్ అయిన దేశంలో సూసైడ్ కేసెస్ కంటే 2020లో 10% ఎక్కువగా చనిపోయారనమాట. అండ్ ఈ యావరేజ్గా దేశ జనాభాతో యావరేజ్గా తీస్తే ప్రతి 1,00,000 మంది జనాలతోటి మనం చూసుకుంటే ఇది 11.3గా ఉందండి. అంటే ఒక లక్ష జనాభాకు 11.3 మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే 1,00,000 జనాభా ఉంటే దాంట్లో యావరేజ్గా 11.3 జనాలు సూసైడ్ చేసుకుంటున్నారు మన దేశ జనాభాతో కంపేర్ చేసుకుంటే. ఇది 2020లో జరిగిన ఆత్మహత్యలకు సంబంధించిన రిపోర్ట్. ఓకే, సో మనం కూడా చూస్తున్నాం ఈ మధ్యలో మన తెలంగాణలో కూడా ఉద్యోగాలు రాలేదని, నోటిఫికేషన్స్ రాలేదని చనిపోయిన కేసెస్ కూడా వింటున్నాం. అంతకుముందు రైతులే వినేవాళ్ళం, ఇలాంటివి కూడా వింటున్నాం. కానీ ఆత్మహత్య అనేది చాలా ఎమోషనల్గా వాళ్ళు కంప్లీట్గా నెగిటివ్లోకి వెళ్ళిపోయి చేసుకుంటారు. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కావచ్చు, లేకుంటే మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావచ్చు, ఇలాంటి ఆలోచనలతోటి ఉన్నట్టు అనిపిస్తే వాళ్ళని మోటివేట్ చేయాలండి. ఫస్ట్ మోటివేట్ చేసి అక్కడ నుండి ఆ పరిస్థితుల నుండి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే
జీవితం అనేది చాలా వాల్యూ కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా అమాయకత్వం. ఎందుకంటే ఉద్యోగం అనేది లైఫ్లో ఒక పార్ట్, లైఫే ఉద్యోగం కాదు. ఇన్ కేసు ఉద్యోగం ట్రై చేసిన వాళ్ళందరికీ రాదు కదండి. ఒక 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, లక్షల మంది అప్లై చేస్తున్నారు, లక్షల మందిలో 1000 మందికి జాబ్ వస్తుంది. రానంత మాత్రాన వాళ్ళు దేనికి పనికిరారని కాదు కదా. ట్రై చేసేంత ట్రై చేయండి. సో మీరు ఒకవేళ ఉద్యోగం వచ్చినా లైఫ్ ఓకే, ఒకవేళ రాకపోయినా లైఫ్ మనకి ఎప్పుడు ఇంకొక రకమైన ఆపర్చునిటీని ఇస్తూనే ఉంటుంది. కాబట్టి సూసైడ్స్ అనే వాటికి ఎవ్వరూ కూడా ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. నో సూసైడ్స్ అనేది ఓకే ఒక 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 హ్యాష్ ట్యాగ్ లాగా ఉండాలి సొసైటీలో. సో ఇదండి. సో లైఫ్ని చాలా వాల్యుబుల్ థింగ్ లాగా చూడండి. ఎప్పుడు మనకు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ. నెక్స్ట్ బిట్లోకి మనం వెళ్దాం. సో ఇది కొంచెం మీకు ఫిజిక్స్కి సంబంధించిన బిట్ లాగా అనిపిస్తుండొచ్చు. ఫిజిక్స్ బిట్టే, కాకపోతే ఇక్కడ ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందనమాట. ఎందుకు వచ్చింది అంటే ఒకసారి చూడండి. రేర్ ఎర్త్ ఎలిమెంట్ అయిన నియోడిమియం అనే ఒక ఎలిమెంట్ ఉందండి. మనకు భూమిలో చాలా దొరుకుతాయి కదా. అలానే నియోడిమియం అనే ఒక మూలకం ఉంది. దాని సింబల్ ఏంటి? ఎన్డి. చూడండి, ఎన్డి అనేది దాని యొక్క రిప్రజెంటేషన్. అయితే దీని అటామిక్ నెంబర్ ఎంత అని ఇక్కడ నేను క్వశ్చన్ ఇచ్చాను. దీని అటామిక్ నెంబర్ ఓకే. సో ఇది అటామిక్ నెంబర్, ఈ క్వశ్చన్ని మనం ఫిజిక్స్ పట్టుకొచ్చి దీంట్లో ఎందుకు ఇచ్చామంటే జస్ట్ 2 days బ్యాక్ ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చిన ఒక టాపిక్ ఏంటంటే ఈ నియోడిమియం అనే ఏదైతే ఈ ఎలిమెంట్ ఉందో దీన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వాడతారు. అంటే ముఖ్యంగా మనకు లౌడ్ స్పీకర్స్లో కానీ లేకుంటే హార్డ్ డ్రైవ్స్లో కానీ ఇయర్ ఫోన్స్లో కానీ వాటిలో ఎక్కువగా వాడుతుంటారు. సో అలా వాడే సందర్భంలో ఇప్పుడు అది భూమిలో చాలా తక్కువగా దొరికే ఎలిమెంట్, రేర్ ఎలిమెంట్ కాబట్టి అది దొరకట్లేదు. అలాంటప్పుడు సైంటిస్టులు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఆల్రెడీ యూజ్ చేసిన పాత ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏ ఉంటాయో, స్పీకర్స్ కానీ హార్డ్ డ్రైవ్స్ కానీ వాటి నుంచి మళ్ళీ కలెక్ట్ చేసి రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. సో ఇది అందుకే చాలా రేర్ ఎలిమెంట్, అంటే చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు మనకు కరెంట్ ఇష్యూస్లో వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనకు జీకేలో అడగచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ముందుగా దీని ఆన్సర్ చూద్దాం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 60 అండి, దీని అటామిక్ నెంబర్. అండ్ ఇక్కడ మీకు నేను పీరియాడిక్ టేబుల్ ఇచ్చాను. పీరియాడిక్ టేబుల్లో చూస్తే కూడా మీకు 60 పాయింట్లో మీకు ఇక్కడ ఉంది నియోడిమియం అనేది. అండ్ ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్న అన్నింటినీ కూడా ఇవి మనకు ఎక్కువగా అందుబాటులో లేని అంటే రేర్ ఎర్త్ ఎలిమెంట్సే. సో ఇవన్నీ లాంథనాయిడ్ సిరీస్కి సంబంధించినవి. సో జనరల్గా ఈ మధ్యలో ఏంటంటే క్వశ్చన్స్లో పీరియాడిక్ టేబుల్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారు. పీరియాడిక్ టేబుల్కి ఇంపార్టెంట్ ఇచ్చి దాంట్లో నుంచి ఏదైనా ఎలిమెంట్ గురించి సింబల్, అటామిక్ నెంబర్ ఏదైనా అడిగే క్వశ్చన్స్ కూడా గతంలో వచ్చినాయి కొన్ని ఎగ్జామ్స్లో. అయితే ఏదో ఒకటి మనకు రిలేవెంట్ లేనిది అడగరు. దాదాపు ఇప్పుడు ఏదైతే హాట్ టాపిక్గా కరెంట్ ఇష్యూస్లో ఉందో దాన్ని ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఇది పెద్ద కష్టమేం కాదు, కానీ నాన్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రం దీన్ని పీరియాడిక్ టేబుల్లో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్, వాటి రిప్రజెంటేషన్ అంటే వాటి సింబల్ ఏదైతుందో అలాంటివి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఇది అండి ఈ రోజుతోటి ఇప్పుడున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అయిపోయినాయి. ఐ హోప్ మీకు మంచి బిట్స్ ఇచ్చామని అనుకుంటున్నాం. ఓకే, ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.